గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్ విన్ అయ్యింది కదా, ఒక్కసారి ఆ మూమెంట్ చూడండి. మాట్లాడుతున్నాం చూసారు కదా, గెలిచిన గుకేష్ ఏమో చాలా కామ్గా సటిల్గా ఎంత సోబర్గా బిహేవియర్ ఉంది. అదే మాజీ ఛాంపియన్ అయిన మ్యాగ్నస్ కార్ల్సన్ బిహేవియర్ ఎట్లుందో చూసిండ్రా? అసలు ఆ ఫ్రస్ట్రేషన్ చూసిండ్రా? ఇట్లాంటి టేబుల్ కొడితే మొత్తం అన్ని కాయిన్స్ లేచినాయి గాళ్ళకి. గుకేష్కి కార్ల్సన్ అంటే విపరీతమైన అభిమానం. చాలాసార్లు పబ్లిక్గా కూడా ఆయన చెప్పిండు, ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయనను అడ్మైర్ చేస్తాను నేను అని చెప్పేసి. బట్ అదే కార్ల్సన్ లాస్ట్ ఇయర్ ఈయన గురించి, గుకేష్ గురించి ఏం మాట్లాడింటారో ఒకసారి ఆ వీడియో చూడండి. I don't think that he is the best or the second best player in the world. Like, it's hard to understate how bad this was from Gukesh. Like, he didn't make a single good decision basically the whole game. Like, everything was wrong. సో ఇన్నర్ కదా ఏమన్నాడు, అసలు గుకేష్ నంబర్ 1 కాదు, నంబర్ 2 కాదు, ఒక్కటి కూడా పనికొచ్చే డెసిషన్ తీసుకోడు, అసలు ఏం చక్కగా ఆడాడు అని చెప్పేసి ఆయన చాలా తక్కువ చేసి మాట్లాడిండు. అయినప్పటికీ అట్లా మాట్లాడిన వ్యక్తితోని ఆడి గెలిచినప్పటికీ అసలు ఎక్కడ మినిమం ఇట్లా చేతులు బిగించి లేకపోతే ఇట్లా పిడికలు బిగించి ఎస్ అంటారు కదా, ఆ ఎక్స్ప్రెషన్ కూడా, ఆ బిహేవియర్ కూడా మీరు అక్కడ చూడలేదు. అసలు అట్లా లేడు మనిషి. లేచి వణుకుతున్న చేతులతో అట్లా దూరం వెళ్ళిపోయి అటు తిరిగి ముఖం ఎక్స్ప్రెషన్ కూడా కనిపించకుండా అంత దాచుకున్నాడంటే దాన్నే టెంపర్మెంట్ అంటారు. ఇదే ఈ టెంపర్మెంటే ఇప్పుడున్న యూత్లో చాలా మందిలో లేదు అన్న విషయాన్ని ఇంతకుముందు ఒక వీడియోలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇదేంది, ఇది గెలిచిన తర్వాత ఇప్పుడు మీరు చూసింది, కానీ యాక్చువల్గా ఈ మాట ఆయన ఆరాధిస్తున్న ఆ వ్యక్తి అన్నాడు అన్న విషయం తెలిసిన తర్వాత ఒక ఇంటర్వ్యూలా గుకేష్ని పట్టుకొని అడిగితే, నువ్వు అంత ఆరాధిస్తావు, నీ గాడ్ అంటావు, అట్లాంటి మనిషి నీ గురించి ఇట్లాంటి కమెంట్ చేసిండు, నువ్వేమంటావు అని అంటే ఎంత సోబర్ ఆన్సర్ ఇచ్చిండు తెలుసా? I think the world championship matches are decided not purely by chess skills, but rather who has the better character and who has the better willpower. And I think those qualities I did show. ఛాంపియన్ అంటే ఓన్లీ స్కిల్ కాదు, విల్ పవర్ అండ్ క్యారెక్టర్ కూడా డిసైడ్ చేస్తాయి ఛాంపియన్ అవ్వడానికి అని చెప్పేసి అన్నాడు. 18-19 ఏళ్ళ పిల్లగాడు అంటే ఈ జనరేషన్ పిల్లగాడు అంత తక్కువ ఏజ్లోనే ఎంత టాలెంటెడ్ ఉన్నా కానీ అగ్రెషన్ కానీ పొగరు కానీ ఇవేవీ లేకుండా చాలా సోబర్గా టెంపర్మెంట్తోని ఎంత అద్భుతంగా రియాక్ట్ అయ్యిండు. ఆయన అగ్రెషన్ అంతా కూడా ఆటలు చూపించిండు తప్పితే బిహేవియర్లో చూపించాలి. ఇది కదా చాలా మందికి కావాల్సిందే. ఇది నేర్చుకుంటే మనం బాగుపడిపోతాం.